రామకృష్ణ గారికి, సోదరుడు అజయ్ గారికి, అదేవిధంగా పాల్గొనబోతున్న లక్ష్మీకాంత్ గారికి, మీ యాజమాన్యానికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలండి. మీరు ఏదో టైం చెప్తున్నారు, దాంతో పాటు 3 పార్టీలు అక్కడ అనేది కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే అది మీ ఇష్టము. అక్కడ వాళ్ళు ఉన్నప్పుడు నాకు ఆ టైం చాలదు కదా, కాబట్టి వాళ్ళు మాట్లాడిన మాటలకు ఆన్సర్ చెప్పాలా, తర్వాత మీ మధ్యలో వేసిన క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పాలి, కాబట్టి నాకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, రామకృష్ణ గారు ఏం చెప్పినారు, అజయ్ గారు ఏం మాట్లాడతారు అనేది పక్కన పెడితే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విపరీతమైనటువంటి పోకడలకు పోకుండా ఉండాలనే ఉద్దేశంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితానే ఆయన కలెక్టర్ల మీటింగ్ లో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనా సరే, నాయకులైనా సరే, ఎవరైనా ఏదైనా దౌర్జన్యం చేసినా, ఏదైనా అక్రమాలకు పాల్పడినా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోండి, కేసులు కట్టండి అని చెప్పినటువంటి మాటలు. ఇక్కడేందో ఓరక మీ దగ్గర చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్న మాటలు కాదు, అవి చెప్పినటువంటి మాటలు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 14లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, తర్వాత నేను 24లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన ఒకే మాట చెప్పడం జరుగుతుంది, మా కార్యకర్తల తర్వాతనే ఎవరికైనా సహాయం చేయండి అన్న మాటతో పాటు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ సపోర్ట్ చేయొద్దని ఓపెన్ గా చెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. 50 సంవత్సరాల అనుభవము, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆ మాట అంటే, కేవలం 35 సంవత్సరాల వయసు కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట చెప్పడం జరిగింది, కులాలకు, మతాలకు, రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అందించండి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందించండి అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి వ్యక్తికి ఇలాంటి వ్యక్తికి మనం పోల్చుకోకుండా, మనం ఆయన దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు విపరీతమైన దాడులు జరిగినాయి, ఆ దాడులు కేసులు కట్టలేదు, ఇది అది అని చెప్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో తిట్టినారనే ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన బయటకు వచ్చి ఆ విధంగా ఏడ్చిన తర్వాత, సరే అది జరిగేదంతా జరిగిపోయిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత దానిపైన అనేకమైనటువంటి కేసులు కట్టడమే కాకుండా పోసాని మురళీకృష్ణన్ గాని, వంశీ గారిని గాని, వీళ్ళని కేసులు పెట్టి నెలలు తిప్పి చిత్రహింసలు పెట్టి అనవసరమైనటువంటి సంబంధం లేనటువంటి ప్రాంతాల నుండి కూడా కేసులు పెట్టించి ఇబ్బందులు పెడితే, అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రికి భార్య భారతమ్మ గారిని, ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి గారిని, ఆయన్ను కిరణ్ అనే వ్యక్తి ఏ విధమైనటువంటి భాషతో మాట్లాడితే వీళ్ళు ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చినారనేది మనం దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. ఎందుకంటే ఏదో ఒకటి మనం మాట్లాడాలనుకుని మాట్లాడేసి నేను బాగా మాట్లాడినా లేదా అనే దానికన్నా జనం కూడా గమనిస్తుంటారు కదా, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా. ఇప్పుడు మనం అంబటి రాంబాబు గారి విషయానికి వచ్చినప్పుడు, అంబటి రాంబాబు గారు స్వయంగా ఆయన తిరుపతి లడ్డుకు సంబంధించినటువంటి ప్రచారం చేస్తున్నటువంటి పోస్టర్ల దగ్గరికి వెళ్లి పోస్టర్ తొలగించాలనే ఉద్దేశంలో భాగంగా అక్కడికి వెళ్తే, అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పెద్ద పెద్ద నాయకులు, అంటే చైర్మన్ల హోదాలో, రాష్ట్ర చైర్మన్లు, జిల్లా చైర్మన్లు ఉన్నటువంటి వ్యక్తులు ఆయన మీద దాడి చేయడానికి వచ్చి, ఆయన తిట్టడం మొదలుపెట్టి